వచ్చు. సో ఇక్కడ బయటపడినటువంటి అంశానికి సంబంధించి మీరేమంటారు? మీకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుతాం. అంతర్గత భద్రత విషయంలో మనం స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే వాట్సాప్ కాల్లో చేసేవాళ్ళు కానీ స్క్రీన్ తీసుకొని విదేశీయులకు ముఖ్యంగా పాకిస్తాన్కు మన రహస్యాలు బయలుదేసే యూట్యూబర్స్ చాలా మంది యూట్యూబర్ గా చాలా మంది ఏంటంటే అరెస్ట్ చేసి తయారు చేసేది సంఘాల దాకా అంటే ఉగ్రవాద చర్యలకు అటువంటి విజయనగరం దొరికితే రెండు సంఘటనలు. ఒకటి శంషాబాద్ విమానాశ్రయం పేరు రకరకాల కుట్రలు, విజయనగరంలో బ్రేటన్ స్టిక్స్ దొరికితే దాన్ని ఎంక్వైరీ చేస్తే సంఘాల దాకా మీరు చెప్పిన యూట్యూబర్లు ఇండియాలో ఏది భారత్ మాతాకి రకరకాల భారత మాతకి సంబంధించిన భారతదేశ స్పీకర్స్ చేసుకుంటూ వెళ్ళి మన సైనిక స్థావరాల బుక్మార్క్ రద్దు చేశారు. అట్లాగే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సంబంధం పెట్టుకోవడం, అక్కడి నుంచి పాకిస్తాన్ సంబంధం పెట్టుకోవడం, అట్లాగే మీరు టూరిస్ట్ వీసాల మీద పాకిస్తాన్ వెళ్ళి పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో కూడా ఈ వివరాలు అక్కడ వివరాలు తెలుసుకోవడం చేశాను. ఇవన్నీ చూసాను. ఇప్పుడు ప్రధాన కారణం ఏంటి, మీరు చేసిన కాబట్టి అప్లోడ్ చేయడానికి అవసరం మంచి యూట్యూబ్ కావచ్చు, ఇంకా రకరకాల దాని సిమ్ కార్డు ఏది కాదు మంచిది. రెండోది దీని ద్వారా ఒక్క పేరు మీద 10 సిమ్ కార్డు తీసుకోవడం, లేకపోతే ఒకసారి ఇన్యాక్టివేట్ చేయడం, డియాక్టివేట్ చేయడం, అది కొత్త తీసుకోవడం. అంటే ఇంత ఈజీగా మన సమాచార వ్యవస్థ అమలు పోతుందా అని దాని ప్రధాన కారణం చెప్తాను దర్శకుడు. మొదటి చూడ గోప్యత అనే పేరు మీద ఇప్పటి దాకా మనం పాటించాలని ఏదైతే నిబంధనలు అది కష్టం. ఉదాహరణకు మనకు ఆధార్ కార్డు సిమ్ కార్డు లింక్ చెప్తే వద్దు ఇది గోప్యతకు భంగం అవుతుంది. అసలు ఆధార్ కార్డు ఏమి ఉన్నాయి, కేవలం మనం అడ్రస్ ఇస్తున్నాం, అడ్రస్ ద్వారా ఒక నెంబర్ ఇస్తున్నారు, కానీ మన ఆస్తులు ఇవన్నీ చెప్తారు. కానీ ఆధార్ కార్డు కనుక యాక్టివ్ చేసిన తర్వాత దాని ద్వారా కొన్న ఆస్తుల గురించి వాటి గురించి తెలుసుకోవచ్చు. కాదండి రహస్యమైన పేరు మీద సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డు లింక్ అవసరం లేదని అనే మాట సుప్రీంకోర్టు స్వయంగా చెప్తుంది. ఒకటే కాదు, బ్యాంక్ అకౌంట్ జరగడానికి గతంలో ఆధార్ కార్డు అవుతుంది, కానీ ఇప్పుడు దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇష్టం ఇవ్వచ్చు. ఈ రెండింటి వల్ల ఏమైందంటే ఆర్థిక నేరాలు పెరగడానికేమో బ్యాంక్ అకౌంట్ జరగడానికి ఆధార్ కార్డు అవసరం లేదు. రెండోది పెరగడానికి మనకు సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం లేదు. అంటే రెండు కంపల్సరీ కాదు. ఇంకా ఏమైందంటే ఈ నేరగాళ్ళు ఆధార్ కార్డు లింక్ అవసరం ఎందుకు ఇవ్వమని అడగదు. సుప్రీంకోర్టు తీర్పుని దాన్ని వాళ్ళు ఉపయోగించిన దాంతో మంచిడు వ్యాపారం కూడా వాడు సిమ్ కార్డు అమ్ముకుంటాడు. అంతే కదా, ఎక్కువ కరెక్షన్స్ ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంటే వాళ్ళు ఏం చేశారు, సిమ్ కార్డు వేరే వాడు ఇవ్వడం అంటే వాళ్ళకి ఇచ్చారు 5 గంటలు 10 గంటలు ఇచ్చేసారు. గ్రూప్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఇచ్చారు, వాట్సాప్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దాని అంటే ఈ సంబంధాలు పెరగడానికి అంటే ఇంట్లో ఎదగన్నా మొత్తం ఎదగలే తగలెట్టుకోరు కదా. అంటే వాట్సాప్ కాల్ తీసేయడం, లేకపోతే కొందరు ఏం పరిష్కారం చెప్తున్నారు, వాట్సాప్ కాల్ చేయడానికి ఉండాలి, దాని ద్వారా వాళ్ళు ఏం మాట్లాడి తెలుస్తారు, ఇది అని మాట్లాడతారు. కానీ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని తెలుసుకునే అవకాశం ఉంది. దీని నుంచి కనుక దాన్ని బట్టి పట్టుకోగలిగారు. ఇంటితోగా పనికి తింటారు. ఇంటితోగా ఏ యూట్యూబర్ పేరు మీద, సమాచారం పేరు మీద, లేకపోతే రకరకాల జర్నలిస్ట్ పేరు మీద, ఇంకేదో ఒక పేరు మీద వీళ్ళు ప్రెస్ పేరు మీద వీళ్ళు మన ఇంటి బయట పెడుతున్నారు. వాళ్ళకి అమ్ముకుంటున్నారు, డబ్బులకు అమ్ముకుంటున్నారు. వరకు చెప్పాలంటే కొంత మన ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తున్నారు, అంటే దేశద్రోహం చేస్తున్నారు. అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఎంత చట్టాలు పకడ్బందీ ఉంటే అది వీక్గా ఉన్న చట్టాలు చూస్తున్నాం. ఎందుకంటే విదేశాలకు వీళ్ళు యూట్యూబర్ల పేరు మీద ముఖ్యంగా పాకిస్తాన్ ఒప్పందించారు, అంటే ఇక్కడ రహస్యాలను బుక్మార్కులను వాళ్ళకి అందించాలంటే యాక్షన్ తీసుకోవచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే
ఇక్కడికి వచ్చి సమాచారం తీసుకుంటున్నారు అంటే ఇక్కడ పాటియాలకు సంబంధించి మిలిటెంట్కి సంబంధించి ఒక ఫోటోని దేవేందర్ సింగ్ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా చదువుతున్నాడు ఆయన యూనివర్సిటీలో. సో ఈ మధ్యనే పాక్కెళ్ళి వచ్చాడు. సో అలాంటి వాళ్ళు పట్టుకోవడం, ఆమెకి ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ట్రూప్లో ఆయన కూడా ఒక మెంబర్. హర్యానాకు సంబంధించి 4 ఉన్నారు, పంజాబ్ నుంచి 3, యూపీ నుంచి 1 ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే 8 మంది మనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఇంకా తెలియకుండా ఉండొచ్చు. సో ఇక్కడ నిఘా వ్యవస్థ లేకపోతే ఇంకోటి వీటన్నిటికి సంబంధించి ఇక్కడి నుంచి సమాచారం తీసుకోవడంలో కొంతవరకు మన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఏమిటంటే దాదాపుగా దాన్ని ఉట్టంకించవచ్చో లేదో అప్పటి నుంచి మన దేశాని కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాడిన వాళ్ళందరినీ చంపడానికి ఒక రకంగా సమాచారం ఇచ్చింది మన వాళ్ళని మనమే ఒక రకంగా చంపించుకున్నాం అనుకోవచ్చు. సో అలాంటి సహకారం ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే శత్రు దేశానికి సాయం చేయడం, భారత్లో పుట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడ వాళ్ళు అక్కడే సమాచారం ఇవ్వటం చాలా ఒక రకంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎలా ఉందంటారు? ఎందుకంటే వాళ్ళు ఎన్క్రిప్ట్ లాంటి ఒక యాప్స్ని వాడటం, అమెజాన్లోనే ఇక్కడ ఏదైతే మన హైదరాబాద్లో చేసేందుకు ప్లాన్ చేశారు, ఇక్కడ సిరాజ్ ప్లానింగ్లో కూడా పూర్తిగా అలాగే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ని వాడుకోవటం, సో వాటి నుంచి అమెజాన్ నుంచే కొన్ని వస్తువులు తెప్పించుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు. కానీ వీటన్నిటికి ఎక్కడో ఒక రకంగా పగడ్బందీగా భద్రత ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే సమాచారం విప్లవం వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరన్నా ఇప్పుడు కొరియర్ సర్వీసులు, పార్సల్ సర్వీసులు, రకరకాల వాటిని వాడుతున్నారు. అంటే ఒకనాడు మీరు అన్నట్టు మంచి విషయాలు ప్రస్తావించాలి. ఎప్పుడో మన స్వాతంత్ర ఉద్యమంలో మన వాళ్ళే మనకు ద్రోహం చేసి మనం చంపించాలి. అల్లూరి సీతారామరాజు మొదలు పెడితే చాలా మంది మనకు దేశద్రోహులు మన దేశంలో ఉన్న దేశభక్తులను చంపించే ప్రయత్నం చేసి చంపారు కూడా. వాళ్ళని పరోక్షంగా వీళ్ళే చెప్పినట్లు లెక్క. అంటే వాళ్ళ ఆసుపాసులు అందించడం, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ రహస్యాలు అందించడం తప్ప ఆ బ్రిటిష్ వాళ్ళు నాకు అది ఆల్రెడీ టెక్నాలజీ లేదు, ఇంత మాధ్యమం లేదు. కానీ వాళ్ళు ఈ టెక్నాలజీనే ఒక రంగా టెక్నాలజీ ఎంత వరమో అంత శాపం కూడా అంటున్నారు. అందుకే ఈ టెక్నాలజీని వాడుకొని మన గుట్టుబాట్లు అన్ని కూడా బయట వాళ్ళ దేశాలకు అందించాలి. చెప్పిన జ్యోతి నుంచి మొదలుకొని, జ్యోతి కేసు మొదలుకొని అందరూ కూడా ఇదే పని చేస్తారు. దీని ప్రధాన కారణం అంటే మన టెక్నాలజీ భద్రత లేకపోవడం అంటున్నారు. అంటే మనం ఒక సిమ్ కార్డు చేయాలంటే చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డే లేకపోతే ఎవరి మాట మనం తీసుకోవచ్చు కదా. అంతేందుకు మన దేశంలో స్లీపర్ సెల్స్ కూడా పనిచేస్తున్నాయి. అంటే నిష్కాంత్ దూబే ఆ మధ్యన అన్నాను, కానీ సమయం కాదు, సందర్భం కాదు అన్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఆయన ఏమన్నారు, 5 లక్షల మంది యువతులు పాకిస్తాన్ నుంచి పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడ పౌరులుగా ఉన్నారు. పాకిస్తాన్ పౌరులు భర్తలు ఉన్నారు, ఇండియా పౌరులు భార్యలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చిపోయి, అంటే మీకు బంధుత్వాలు ఉంటాయి, వాళ్ళే